ప్రజల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచిన తాను ప్రజాసేవకుడిగానే పనిచేస్తానే తప్ప పాలకుడిగా ఉండబోరని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి స్పష్టం చేశారు. ప్రజాపాలన 2వ రోజు కార్యక్రమంలో భాగంగా వనపర్తి పట్టణంలోని 10వ వార్డు నాగవరంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వనపర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన 2వ రోజు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నిరుపేదల అభ్యున్నతి కోసం పాటుపడి ఉందని, ఇందిరమ్మ రాజ్యంలో నిరుపేదలైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరాలనే ముఖ్య ఉద్దేశంతోనే ముందుకెళ్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారంటీలను నిరుపేదలందరికీ అందాలనే ఉద్దేశంతోనే ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టారని, ఈ ప్రజాపాలన కార్యక్రమంలో ప్రతి ఒక్క నిరుపేద అవసరం ఉన్న పథకం లబ్ధి కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుంటారని, ఎవరు ఎలాంటి ఇబ్బందికి గురి కాకుండా ప్రతి ఒక్కరూ వారికి అవసరమున్న పథకం గురించి దరఖాస్తు చేసుకోవచ్చని ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి పేర్కొన్నారు. వనపర్తి నియోజకవర్గం, వనపర్తి మున్సిపాలిటీ, 10వ వార్డు నాగవరం గ్రామం వీళ్ళందరూ దీవించి ఆశీర్వదించి 444 మెజార్టీ ఇచ్చి నన్ను అసెంబ్లీ పంపిస్తే, వీళ్ళందరూ దీవించి నన్ను అసెంబ్లీ పంపిస్తే అక్కడికి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చేసిన 45 గంటల్లో మనం ఇచ్చిన 6 గ్యారంటీలు, అందులో 2 గ్యారంటీలు, ఒకటి మన ఆర్టీసీ బస్సులో మీరందరూ ఉచిత ప్రయాణం, దాంతోపాటు ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు అవి 45 గంటలు అమలు చేసి మిగతా మనం ఇచ్చిన గ్యారంటీలు ఈ అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్ళి మన నాగవరం గ్రామానికి వెళ్ళి ఒక గల్లీలో ఒక కమిటాలో కూర్చొని ఇవన్నీ అధికారులు తీసుకొని వచ్చి ఇక్కడ ఫిల్అప్ చేసుకొని వీళ్ళకున్న మనలకు తెలంగాణ ప్రజలకు మన తెలంగాణ మీద ప్రజలకు ఏం కావాలని చెప్పి అప్లికేషన్ తీసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పంపిస్తే మళ్ళీ నేను ఎంపీ హైదరాబాద్లో కూడా మీ గల్లీకి వచ్చి నా అదృష్టం. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట్లాడతారు. మీరు కాంగ్రెస్ పార్టీ జీవించడానికి మరొకసారి నమస్కారం తెలియజేస్తూ, నాతో పాటు ఈ ప్రజాపాలన కార్యక్రమానికి నాతో పాటు వచ్చిన గౌరవ కౌన్సిలర్లు, ఇక్కడ స్థానిక కౌన్సిలర్ జయసుర మనస్వామి గారు జరుగుతున్నాయి సార్. ఈ సమావేశానికి వచ్చిన ఇంకా కౌన్సిలర్లు, మున్సిపాలిటీ కౌన్సిలర్లు, రెడ్డి గారు మరియు ఇక్కడ గ్రామ పెద్దలు మరియు మిగతా అడుగున్న పెద్దలందరూ ఇక్కడికి వచ్చిన నాతో పాటు వచ్చిన వనపర్తి సంబంధించిన టౌన్ గారు మిగతా పెద్దలు కానీ అందరికీ పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాం. మనం మీకు ఇట్లాంటి ఫామ్స్ వచ్చినాయి అందరికి లేకుంటే ఇస్తాం, చాలా ఉన్నాయి, ఇస్తాం. మీరేం కావాలవడద్దు. వచ్చే నెల 6 తారీఖు వరకు ఉంటుంది. 6 తారీఖు వరకు ఎవరైనా హైదరాబాద్ ఉన్నా ఇంకెక్కడ ఉన్నా ఒక్క ఇంటి నుంచి ఒకటే అప్లికేషన్ ఇవ్వాలి. ఈ అప్లికేషన్ ఇచ్చిన తర్వాత ఇది ఫిల్అప్ చేసిన తర్వాత మనోళ్ళు కూడా ఉంటారు, మన కౌన్సిలర్ వాళ్ళు అందరూ ఉంటారు, దగ్గర ఫిల్అప్ చేస్తారు. ఏం తొందర పడద్దు. మీ ఇంటికే కాంగ్రెస్ పార్టీ వస్తుంది, మీ ఇంటికే ప్రభుత్వం వస్తుంది, మీ ఇంటికే కౌన్సిలర్ వస్తారు, మీ ఇంటికే ఎమ్మెల్యే వస్తాడు. మీరు ధైర్యంగా ఉండండి. మనకు ఒక్కొక్కటి అన్ని స్కీమ్స్ చేసుకుంటూ పోవడం. ఇది ఇచ్చిన తర్వాత వెనకాల లాస్ట్ పేజీలో వాళ్ళు ఎవరైతే మన ఫామ్ తీసుకుంటారో వాళ్ళు ఇక్కడ సంతకం పెట్టి మీ చేతికి రిసిప్ట్ కూడా ఇస్తారు. నిదానంగా రిసిప్ట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి.